హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం విడుదలై వన్ మూవీని ఫుల్ స్టోరీని డిస్కస్ చేద్దాం. ఈ మూవీలో చాలా గ్రిప్పింగ్ స్టోరీ లైక్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అండ్ పవర్ఫుల్ మెసేజెస్ ఉంటాయి. December 28th నుంచి తెలుగులో రిలీజ్ అవ్వబోతుంది. సో ఈ రీక్యాప్ మిమ్మల్ని థియేటర్స్ కి అట్రాక్ట్ చేయడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ సినిమా బ్యాక్ డ్రాప్ 1987 రూరల్ ఏరియాలో జరుగుతుంది. స్టార్టింగ్ లో చూసుకుంటే ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుంది. చాలా మంది ప్రాణాలు కోల్పోతారు అండ్ ఇంకా చాలా మంది కూడా సివియర్ గా ఇంజూర్ అవుతారు అండ్ చాలా స్ట్రగుల్ అవుతారు. ఈ ట్రైన్ యాక్సిడెంట్ అనేది ఎవరు చేస్తారో ఇంకా తెలియదు, కానీ గవర్నమెంట్ మాత్రం వాళ్ళు ఏం చేశారు, పీపుల్స్ ఆర్మీ అంటే ప్రజాదళం వాళ్ళే చేశారని నింద మోపుతారు. ఇంకా పూర్తిగా క్లారిటీ తెలియకుండా ఈ ప్రజాదళం ఎవరంటే గవర్నమెంట్ దృష్టిలో వాళ్ళొక యాంటీ టెర్రరిస్ట్ అండ్ నక్సలెట్, కానీ వాళ్ళు యాక్చువల్ గా చేసేది ఏంటి, అక్కడ ఉన్న లోకల్స్ కి హెల్ప్ చేస్తూ ఉంటారు. వారు వచ్చేసి అగెనెస్ట్ వెళ్ళిపోతారు గవర్నమెంట్ కి. సో అందుకనే ఆ ఊర్లో డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, హాస్పిటల్స్ ఇలాంటివి ఏమి ఉండవు. సో గవర్నమెంట్ అయితే ఒక డిసిషన్ కి వస్తుంది, ఒక మైనింగ్ కంపెనీ విలేజ్ ని టేక్ ఓవర్ చేద్దామని. ఈ పీపుల్స్ ఆర్మీ వాళ్ళు ఆ డిసిషన్ కి అపోజిట్ గా ఉన్నారని ఒక ఆపరేషన్ ని డిసిషన్ తీసుకుంటారు. ఆ డిసిషన్ ఏంటంటే ఆపరేషన్ గోస్ట్ హంట్. ఈ సీక్రెట్ ఆపరేషన్ లాంచ్ చేస్తుంది వటియార్ పెరుమల్ ని క్యాప్చర్ చేద్దామని. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ కుమరేసన్, న్యూలీ రిక్రూటెడ్ కానిస్టేబుల్. తను ఒక ఫ్రెష్ రిక్రూట్ గా ఈ కంపెనీ బ్యాచ్ కి డ్రైవర్ లాగా జాయిన్ అవుతాడు. ఈ కంపెనీ గురించి ఏం లేదు గైస్, ఈ పోలీస్ ఆఫీసర్స్ గురించే డిఫరెంట్ ఏరియాస్ బట్టి కంపెనీస్ గా డిసైడ్ చేస్తారు. హీరో ఉన్నది వచ్చేసి ఈ కంపెనీ, ఇంకొక దగ్గరలో డి కంపెనీ అని మెన్షన్ చేస్తారు. సో ఇలా ఉంటాయి. సో ఈ పోలీస్ వాళ్ళంతా పెరుమల్ ని క్యాప్చర్ చేయాలని చూస్తుంటారు ఎప్పుడైనా. అండ్ వీళ్ళు వచ్చేసి కూడా ప్రతి ఏరియాకి చెక్ పోస్ట్ కూడా పెడతారు, దాదాపుగా వాళ్ళని కంట్రోల్ చేద్దామని పీపుల్స్ ఆర్మీని. సో కొమరేషన్ డ్యూటీ ఏంటంటే ఫుడ్ సప్లై చేయడం. ఇలాగే ఫుడ్ సప్లై చేద్దామని తన వెహికల్ తీసుకొని వెళ్తుంటాడు, కానీ దారిలో ఒక పెద్ద ఆవిడకి ఎలుగుబంటి అటాక్ చేస్తుంది. యాక్చువల్ గా అయితే పోలీసు వాళ్ళని హెల్ప్ చేయకూడదు, కానీ కుమరేసన్ మాత్రం వాళ్ళకి హెల్ప్ చేస్తారు, హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. సో దీని ద్వారా అయితే తన ఒక హార్ష్ రియాలిటీని ఫేస్ చేశాడు. పోలీస్ వాళ్ళు అనే వాళ్ళు పీపుల్స్ కి హెల్ప్ చేయకూడదని. సో ఇచ్చిన ఆర్డర్స్ నైతే ఫాలో అవ్వలేదని పనిష్మెంట్స్ బాగా ఇస్తాడు. నిద్ర లేకుండా మరి చాలా హెవీ డ్యూటీ ఇస్తారు. సారీ చెప్పమని ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఓసి రవీందర్ అడుగుతాడు, కానీ కుమరేసన్ మాత్రం పోలీసులు ఉన్నది హెల్ప్ చేయడానికే కదా సార్ అని ఎంత చెప్తున్నా సరే రవీందర్ సారీ అయితే అస్సలు చెప్పడు కుమరేసన్. ఇంకొక హెడ్ కానిస్టేబుల్ చంద్రన్, తను వచ్చేసి ఒక సారీ లెటర్ రాస్తాడు, కానీ ఆ లెటర్ మాత్రం రవీందర్ కి ఇవ్వడు, ఎందుకంటే తను చేసింది గిల్టీగా ఫీల్ అవ్వడు కాబట్టి. సో ఆ లెటర్ అయితే అక్కడనే పడేసి వెళ్తాడు. ఇదే అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆవిడని అటాక్ జరుగుతుంది కదా, ఆమె అయితే బ్రతికిపోతుంది. సో తనకు ఒక మనవరాలు ఉంటారు, పెళ్లికి అయితే ఇన్వైట్ చేస్తాడు, కానీ తమిళరాశి మాత్రం అంటే ఈమె ఆ పెళ్లిని యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే వాళ్ళ నాయనమ్మ అంటే ఇష్టం. సో తనని విడిచిపెట్టి ఉండలేక ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటుంది. కానీ కుమరేసన్ మధ్యన తమిళరాశి మధ్యన లవ్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ వీళ్ళ లవ్ బాండ్ కూడా చాలా నేచురల్ గా బిల్డ్ చేస్తారు. ఆ తర్వాత పీపుల్స్ ఆర్మీకి ఆ పోలీస్ ఆఫీసర్ కి ఒక అటాక్ జరుగుతుంది. ఆ అటాక్ లో ఒక పోలీస్ మ్యాన్ చనిపోతాడు. ఆ సిచ్యువేషన్ లో మాత్రం పోలీసులు ఏం చేయలేకపోతారు. సో పీపుల్స్ ఆర్మీ తప్పించుకుంటుంది అక్కడ నుంచి. కానీ దీని తర్వాతే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఒక ఇన్నోసెంట్ అయితే చంపేస్తారు వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్, కానీ తను ఇన్నోసెంట్ అని తర్వాత తెలుస్తుంది. సో వీళ్ళు ఈ కేసుని హ్యాండిల్ చేయలేరు అని ఒక ఆఫీసర్ ని డిఎస్పీ సునీల్ మేనన్ హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఈ ప్రాసెస్ లో చాలా స్ట్రాటజీస్ మూవ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ విలన్స్ యాక్చువల్ గా పెరుమల్ కి సపోర్ట్ చేస్తారు. తను ఆలోచించేది ఎట్లా అంటే ఆ విలేజర్స్ ని పోలీస్ సైడ్ తెప్పించుకోవాలని. సో దానికి ఒక మీటింగ్ పెట్టి అన్ని చెప్తుంటాడు, డెవలప్మెంట్ గురించి ఏమేం చేస్తున్నారు. అండ్ దాంతో పాటుగా ఫేక్ ఎన్కౌంటర్స్ అండ్ ఇంకా కొన్ని బ్రూటల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో లోకల్స్ ఉన్నారు కదా, వాళ్ళనైతే నగ్నంగా మరి కొట్టి బాగా చిత కొట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కుమరేసన్ కి తన విలేజర్స్ కి హెల్ప్ చేయాలని ఫీల్ అవుతాడు, కానీ ఆర్డర్స్ ఫాలో చేయడం తనే చూస్ చేస్తాడు. ఈ మధ్య తను ఒక షాకింగ్ రియలైజేషన్ కి వచ్చేస్తాడు, తను హెల్ప్ చేసింది కొన్ని విలేజర్స్ యాక్చువల్ గా పెరుమల్ వారు అని. ఎందుకంటే ఈ పీపుల్స్ ఆర్మీ వాళ్ళే ఒకసారి టాక్సీ ఇస్తాడు వాళ్ళకి.
తనకి. తను చూసింది పెరుమల్లే అని ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటాడు అంటే అప్పుడు టాక్సీ ఇస్తాడు కదా, ఆ విలేజర్స్ ని పోయి కలుస్తాడు, మాట్లాడతాడు. కానీ వాళ్ళైతే తెలియనట్టే ఉంటారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో డిఎస్పి సునీల్ ఈ ప్రాసెస్ లో పెరుమల్ ఫోటోని కూడా చూస్తాడు. చెప్పాలి అని అనుకుంటాడు. కానీ రవీందర్ చంద్రన్ వీళ్ళకి చెప్తే కుమరేశన్ ని వీళ్ళిద్దరు ఆపుతారు. యాక్చువల్ గా చంద్రన్ ఉన్నాడు కదా, తను ఒక మోల్, తను రివీల్ చేస్తాడు. అండ్ చంద్రన్ అది సీక్రెట్ గా పెరుమల్ కి చెప్తాడు, నువ్వు సేఫ్టీగా ఉండు, నీకోసం ఒక పోలీస్ ఆఫీసర్ వెతుకుతున్నాడు అని. సో ఆ పీపుల్స్ ఆర్మీ వాళ్ళు అయితే కుమరేశన్ ని లేపుదామని ఒక బాంబ్ అటాక్ చేస్తారు. కానీ అప్పుడు సునీల్ ఉంటాడు డిఎస్పి. అప్పుడైతే ఎవరు చనిపోరు. ఈ అటాక్ జరిగిన తరువాత చంద్రన్ ఏమో సర్ప్రైజ్ అవుతాడు. ఎందుకంటే కుమరేశన్ చనిపోతాడు అనుకుంటే మళ్ళీ తిరిగి వచ్చి ఇలా అటాక్ జరిగిందని ఇన్ఫో ఇస్తాడు తనకే. అండ్ మేజర్ టర్నింగ్ పాయింట్, గవర్నమెంట్ నుంచి రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కానీ పీపుల్స్ ఆర్మీ అక్కడికి వచ్చి మరి దాన్నంతా ఆపేస్తారు. తను చెప్పేది ఏంటంటే ఈ డెవలప్మెంట్ జరుగుతుంది కానీ మన న్యాచురల్ రిసోర్సెస్ హార్మ్ఫుల్ గా ఉంటుంది. వాళ్ళేమో డెవలప్మెంట్ అంటారు కానీ మనకే నష్టం జరుగుతుందని గట్టిగా చెప్తాడు. ఆ సిచ్యువేషన్ లో పోలీస్ వాళ్ళని అందరినీ కంట్రోల్లో పెడతాడు. కానీ ఒక ఆఫీసర్ అయితే గన్ పేలుస్తాడు. అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. అదే టైంలో పీపుల్స్ ఆర్మీ వాళ్ళు చనిపోతారు అండ్ ఇంకా పోలీస్ ఆఫీసర్ కూడా చనిపోతాడు. ఇలా జరిగిందని డిఎస్పి సునీల్ మాత్రం ఇంకా డైరెక్ట్ గా బరిలోకి వస్తాడు. తనైతే ఆగకుండా మరి ఏదన్నా ఒక అటాక్ చేయాలని ఫిక్స్ అయిపోతాడు. చాలా రేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది తనకి. విలేజర్స్ మీద సివియర్ ఇంటరాగేషన్ స్టార్ట్ చేశాడు. ఇన్నోసెంట్ విలేజర్స్ ని టార్చర్ చేయడం, ఉమెన్స్ ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ అట్ ద సేమ్ టైం అదే మూమెంట్ లో తమిళరసి ఉంటుంది కదా, తను వాళ్ళ గ్రాండ్ మదర్ అక్కడి నుంచి వెళ్ళిపోదామని స్టార్ట్ చేశారు. కానీ ఒక అతను అయితే ఆమెని తీసుకువెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే తను చనిపోతుంది. కరెంట్ షాక్ ఇస్తారు తనకి. ఇలాగ టార్చర్ చేసి మరి తనైతే చనిపోతుంది. తన బ్యాక్ స్టోరీ వచ్చేసి వాళ్ళ అమ్మ యాక్చువల్ గా మెంటల్ గా సఫర్ అవుతుంది. వాళ్ళ ఫాదర్ ఏమో పోలీసులు తనని కొట్టి అనారోగ్యంతో చనిపోతాడు. వాళ్ళ మదర్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. వాళ్ళ మదర్ అయితే బ్రతికుందో లేదో ఇంకా స్టిల్ తనకి తెలియదు. కానీ వీళ్ళ పేరెంట్స్ ని సేవ్ చేసింది మాత్రం పెరుమలే. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపి మరీ తీసుకొని వస్తాడు. అక్కడ ఉండే లోకల్స్ ని. ఆ పోలీస్ స్టేషన్ సీన్ గురించి చంద్రన్ అంతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అక్కడ ఏం జరిగిందని. పెరుమల్ ఎక్కడున్నాడో తెలుసుకోవడాన్ని ఆ ఉమెన్స్ అందరినీ తీసుకొని వచ్చి మీలో తనకి ఒక రిలేటివ్ ఉన్నాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పి తను ఎవరో రివీల్ చేద్దామని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. లిటరల్ గా టార్చర్ చేస్తాడు. వాళ్ళనైతే ఎట్లా పడితే అట్లా కొడుతూనే ఉంటారు. కానీ ఫైనల్ లో మాత్రం కుమరేశన్ పెరుమల్ ని చూశాడు కదా, ఆ హైడౌట్ ఇన్ఫర్మేషన్ గురించి యాక్చువల్ గా ముందుగా మిగతా ఆఫీసర్స్ కి చెప్తాడు. కానీ వాళ్ళైతే ఎవరు ముందుకు రారు. అండ్ ఇంకా డైరెక్ట్ గా రవీందర్ కి చెప్తే తనైతే వినడు. సో డైరెక్ట్ గా డిఎస్పి సునీల్ దగ్గరికి వెళ్తాడు. తనకైతే చెప్తాడు ఆ ఇన్ఫర్మేషన్ తను ఎక్కడున్నాడని. ఈ పోలీస్ ఆపరేషన్ లో చాలా ఇంటెన్స్ షూట్అవుట్ జరుగుతుంది. అండ్ కుమరేశన్ పెరుమల్ ని అరెస్ట్ చేశాడు. ఈ సీన్ చాలా పవర్ఫుల్ గా గ్రిప్పింగ్ విజువల్స్ తో చూపించారు. కానీ ఎంత చేసినా ఏం లాభం. యాక్చువల్ గా అయితే కుమరేశన్ కి మొత్తం క్రెడిట్ రావాలి. కానీ తన ఓసి రవీందర్ మాత్రం ఇచ్చిన ఆర్డర్స్ ని ఫాలో చేయలేదని ఒక సస్పెన్షన్ పెడతాడు. అండ్ ఇంకా క్రెడిట్ కూడా రవీందర్ కే వెళ్తుంది. ఇదండి స్టోరీ పార్ట్ 1. అండ్ పార్ట్ 2 గురించి ఒక చిన్న ట్రైలర్ లాగా క్లిఫ్ హ్యాంగర్ వదిలారు. ఈ మిడ్ క్రెడిట్ సీన్ లో షాకింగ్ రివెలేషన్స్ ఉంటాయి. ఆ ట్రైన్ యాక్సిడెంట్ గురించి పెరుమలే పోలీస్ ఆఫీసర్స్ కి ఇంకో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అది నిజమేనా అని కుమరేశన్ అడుగుతాడు. అండ్ లాస్ట్లీ ఇక్కడ చూస్తుంటే ఎస్కేప్ అయినట్టున్నాడు పెరుమల్ అయితే. చంద్రన్ ఉన్నాడు కదా మోల్, తననైతే డిఎస్పి పట్టేసుకుంటాడు అండ్ టార్చర్ కూడా చేస్తాడు ఎక్కడున్నాడని. కానీ తను మాత్రం చెప్పడు. సో ఓవరాల్ గా విడుదలే ఒక ఇంటెన్స్ రా రస్టిక్ గా ఉంటుంది. పోలీస్ బ్రూటాలిటీ, హ్యూమానిటీ అండ్ జస్టిస్ మధ్య కాన్ఫ్లిక్ట్ ని చాలా రియలిస్టిక్ గా ఎక్స్ప్లోర్ చేసింది. అండ్ ఈ మూవీలో విజయ్ సేతుపతి అండ్ సూరి కుమరేశన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి. ఇళయరాజా గారి బీజిఎం అండ్ ఇంకా వెట్రిమారన్ డైరెక్షన్ మూవీకి రియల్ స్ట్రెంత్. ఈ మూవీని పార్ట్ 2 డిసెంబర్ 20th నుంచి తెలుగులో థియేటర్ లో అస్సలు మిస్ అవ్వకండి. మీ థాట్స్ ని కమెంట్స్ లో షేర్ చేయండి. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ లైక్ కొట్టండి గైస్. లైక్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎక్కువ మంది రీచ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.